గంగా ప్రకోపానికి గురైన బాధితులను సహాయ కేంద్రాలకు తరలించే కార్యక్రమాలు కొలిక్కి వస్తుండటంతో మృతదేహాల వెలికితీతపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రుద్రభూమిగా మారిన కేదార్నాథ్ సహా వివిధ ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి అధికారులు రంగంలోకి దిగనున్నారు. మరోవైపు అంటురోగాలు ప్రబలకుండా జలవిలయంలో అసుపులు బాసిన వారి మృతదేహాల సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. హిమానీ నదుల సునామీ విలయంతో అసువులు బాసిన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మృతదేహాలు లెక్కించి తరలించేందుకు సైన్యానికి చెందిన 100 మంది పారాట్రూపర్లు, 600 మంది విపత్తు నిర్వహణ బృందం సభ్యులు అధికారులతో కలిసి సుమారు 1000 మంది ఇవాళ్టి నుంచి రంగంలోకి దిగనున్నారు. ప్రకృతి విలయం సంభవించి వారం దాటిన మృతుల సంఖ్యపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరణించిన వారి సంఖ్య వేలలోనే ఉంటుందని, వీటిలో వందలాది మృతదేహాలు వరద దాటికి కొట్టుకుపోయాయని, వాటి ఆచూకీ కనిపెట్టడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. భారీ సంఖ్యలో మృతదేహాలు బురదలో కూరుకుపోయి ఉంటాయనే అంచనాల నేపథ్యంలో వాటిని వెలికి తీయటం సమస్యగా మారింది. ప్రధానంగా రుద్రభూమిని తలపిస్తున్న కేదార్నాథ్ వద్ద ప్రాణ నష్టం అధికంగా ఉంది. ఆకస్మికంగా సంభవించిన వరదల్లో ఒక గ్రామం పూర్తిగా, మరో గ్రామం సగం కొట్టుకుపోయాయి. కేదార్నాథ్ దేవాలయంలో పూజల్లో నిమగ్నమైన వేల మంది గంగలో కలిసిపోయారు. అందువల్ల ఈ ప్రాంతంలోనే వేలాది మంది యాత్రికులు చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల్లో అసూలు బాసిన వారి మృతదేహాలతో అంటువ్యాధుల భయం పెచ్చరిల్లుతోంది. వారం గడుస్తుండటంతో శవాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి. ముందుగా మృతదేహాలపై రసాయనాలు చల్లేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని నివారించే ఉద్దేశంతోనే అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేదార్నాథ్ సహా పలు ప్రాంతాల్లో వందలాదిగా వెలికి తీసిన శవాలకు ఇవాళ్టి నుంచి శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో 3 క్వింటాళ్ల చందనం, 21 క్వింటాళ్ల దేవదారు కర్రలు, 1500 లీటర్ల ఆవు నెయ్యి, 1 క్వింటాల్ కర్పూరాన్ని కేదార్నాథ్ కు తరలించారు. బద్రీనాథ్, కేదార్నాథ్ నుంచి గంగానదిలో కొట్టుకుపోయిన 18 మృతదేహాలకు హరిద్వార్లో అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు మృతదేహాల తాలూకా DNA నమూనాలు, ఛాయాచిత్రాలు, ఆభరణాలు, వస్త్రాల్ని సేకరించి ఇప్పటికే అధికారులు భద్రపరిచారు. శవ పంచనామా నిర్వహించేందుకు DIG స్థాయి అధికారి నేతృత్వంలో 15 మంది వైద్యుల బృందం పనిచేస్తోంది.